హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్తే అనంతలక్ష్మి అనంతయ్య అనే దంపతులకు ఒకానొక్క కూతురు సీత. ఒక్కతే కూతురు కావడం చేత సీతను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏది అడిగినా తీసిచ్చేవారు. సీత చదువులో కూడా చాలా బాగా చదివేది. పెద్ద పెద్ద చదువులు చదవాలనేది సీత కోరిక. ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది. అనుకోకుండా ఓ పెళ్లి సంబంధం వచ్చింది సీతకు. అమ్మాయికి కూడా పెళ్లి వయసు వచ్చింది కదా, ఏ రోజైనా పెళ్లి చేయక తప్పదు. అనుకోకుండా ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది. అందులో అబ్బాయికి మంచి ఉద్యోగం, అందంగా ఉన్నాడు. అబ్బాయి పేరు రామ్. సీతారాం పేర్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి. సీత పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. 20 ఏళ్ళు అమ్మానాన్నల నీడలో పెరిగి ఒక్కసారిగా వాళ్ళని వదిలిపోవాలంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్క ఆడపిల్లలకు మాత్రమే తెలుస్తుంది. అమ్మా నాన్నలను వదిలి వెళ్ళాలంటే చాలా ఏడుపు వస్తుంది సీతకు. కానీ ఆ ఏడుపును తన కళ్ళ కిందనే దాచాలని ఎంత చూసినా కూడా అవి దాగకుండా వరదలా వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా అమ్మా కూతుళ్ళు ఒకరిని ఒకరు పట్టుకొని ఏడుస్తున్నారు. సీత నాన్నగారు ఏమీ మాట్లాడకుండా ఓ మూల రాయిలా కూర్చున్నాడు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందన్న బాధను అతను తట్టుకోలేకపోతున్నాడు. పుట్టెడు దుఃఖంతో అమ్మా నాన్నలకు వీడ్కోలు చెప్పి జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అన్న నమ్మకంతో రామ్ చెయ్యి పట్టుకొని ఎన్నో ఆశలతో కొత్త ఇంట్లో అడుగుపెట్టింది సీత. పెళ్ళైన మరుసటి రోజు నుండే రామ్ తన నిజ స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. తనను శారీరకంగా మానసికంగా సీతను హింసించడం మొదలుపెట్టాడు. సీతపై సిగరెట్ కాలుస్తూ ఒంటి మీద గాయాలు చేసేవాడు. సీత యొక్క అత్తగారు కూడా ఒక ఆడదే కదా, సాటి ఆడదాని కష్టం ఆమెకు అర్థం కావడం లేదు. అత్తామామలు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి. కొడుకు ఏం చేసినా వాళ్ళు అతన్ని సమర్థించేవాళ్ళు. గొడ్డు చాకిరీ చేసినా కూడా ఏమీ చెయ్యలేదని నిందలు వేసేవాళ్ళు. పుట్టింట్లో గారాబంగా పెరిగిన సీతకి ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. తను భరించలేకపోయేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది సీత. చెప్పమ్మా అంటుంది అనంతలక్ష్మి. నేను రామ్తో సంతోషంగా లేనమ్మా. అతను నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. ఏంటండి ఇది అని అడిగితే నన్ను కొడుతున్నాడమ్మా. నేను ఇక్కడ ఉండలేను, నన్ను మీరు వచ్చి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ తన బాధను అమ్మతో చెప్పుకుంటుంది. కూతురు చెప్పిన మాటలు విన అనంతలక్ష్మి, పెళ్ళంటే ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కలిసి ఉండాలమ్మా. నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? మన పరువు పోతుంది. నువ్వు అల్లుడు గారితో ప్రేమగా ఉంటే అతను ఎందుకు అలా చేస్తాడు? నువ్వు మీ అత్తామామలతో ప్రేమగా ఉండి వారికి ఏం కావాలన్నా సమకూర్చు. అప్పుడు నిన్ను ప్రేమగా చూసుకుంటారు అని, అవే సర్దుకుపోతాయి అని ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ తన బాధను అర్థం చేసుకుంటుందని ఎంతో ఆశతో ఫోన్ చేస్తే ఇలా మాట్లాడిందే అని సీత చాలా బాధపడింది. ఏం చేయాలో అర్థం కాక తనలో తానే సతమతమయ్యింది సీత. ఎవరైనా కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన భర్త రాక కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సీత విషయంలో అది కాస్త రివర్స్ అయ్యింది. భర్త ఇంటికి వస్తున్నాడన్న సమయం అయ్యిందంటే కాళ్ళు వణికిపోయేవి సీతకు. తన భర్తతో ఇక కాపురం చేయలేక పుట్టింటికి వెళ్తుంది సీత. ఒక్కసారిగా కూతుర్ని చూసేసరికి అనంతలక్ష్మి అనంతయ్య షాక్ అవుతూ, ఏంటి అల్లుడు గారు రాలేదా అంటూ బయటే ప్రశ్నిస్తారు. రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇక మీదట నేను ఆ ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది సీత. అదంతా విన్న సీత తల్లిదండ్రులు, నువ్వు ఒక 2 రోజులు ఇక్కడే ఉండు, మనసు కొంచెం కుదుట పడుతుంది, తర్వాత నేను మీ అత్తగారికి నచ్చచెప్పి మాట్లాడతానని సీత తండ్రి చెప్తాడు. ఇంతలోనే రామ్ సీత వాళ్ళ ఇంటికి వస్తాడు. అల్లుడికి మర్యాదలు చేస్తారు. సీతకు మాత్రం రామ్ను చూసేసరికి గుండె దడాలుమంటుంది. సీతను ఇంటికి తీసుకొని వెళ్దామని వచ్చాను మామయ్య అంటూ ప్రేమగా నటిస్తాడు రామ్. అమ్మాయి ఏదో తెలియక అలా ఇంట్లో నుంచి వచ్చేసింది, మీరేం అనుకోకండి బాబు. నేను 2 రోజుల్లో మీ ఇంటికి తీసుకొని వద్దామనుకున్నాను అని అంటాడు. మీ కూతురే కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు మామయ్య అంటూ, ఇంటికి చుట్టాలు వస్తున్నారు, తను ఉండకపోతే బాగోదు కదా, అందుకే తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు రామ్. అలాగే బాబు, తీసుకువెళ్ళండి అని సీత తండ్రి సీతను అల్లుడితో పంపించేస్తాడు. సీత ఏమీ మాట్లాడకుండా నిరుత్సాహంగా తల్లిదండ్రులను చూస్తూ కన్నీరు కారుస్తూ తన భర్త వెంట బాధగా వెళ్తుంది. ఒకప్పుడు ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన సీత ఇప్పుడు అదొక దయ్యాల కొంపలా, ఒక నరకంలా అనిపిస్తుంది. అత్తామామలు సీతను కోపంగా చూస్తున్నారు. ఇక రామ్ అయితే, మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు?
ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తావా అంటూ ఎడాపెడా కొట్టేస్తాడు. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు నన్నేమీ చేయలేరు అంటూ వాళ్ళను చులకన చేసి మాట్లాడుతుంటే సీతకు ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేని స్థితి నాది అంటూ తనలోనే తను కుమిలిపోతుంది. ఇక భర్త ఆఫీస్కు బయలుదేరాడు. మామయ్య బయట పేపర్ చదువుతున్నాడు. అత్తయ్య పక్కింటి వాళ్ళతో బాతాకాన్ని పెడుతుంది. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోక, అటు అమ్మా నాన్నలు అర్థం చేసుకోక నా జీవితం ఇలా అయ్యిందేమి అంటూ జీవితం మీద విరక్తి పుట్టి తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్కి చీరతో ఉరి వేసుకుంటుంది. అంతలో అత్తయ్య వచ్చి, ఏంటే వంట ఎవరు చేస్తారు, నీ బాబు వచ్చి చేస్తాడా అని కేకలు వేసినా సీత పలకకపోయేసరికి ఇది ఎక్కడ సచ్చింది అంటూ తన గదిలోకి వెళ్ళి చూస్తే ఫ్యాన్కి వేలాడుతోంది సీత. అది చూసిన సీత అత్తయ్య ఒక్కసారిగా హడలిపోతుంది. వెంటనే రామ్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తే వెంటనే ఇంటికి వస్తాడు రామ్. ఇక్కడే ఉంటే తన చావు మన మీదికి వస్తుందని మూటాముల్లె సర్దుకొని ఇంటికి తాళం వేసి పారిపోతారు. పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూస్తే ఇంట్లో నుండి భరించలేనంత వాసన రావడంతో మూసి ఉన్న గదిని తెరిచి చూస్తే ఫ్యాన్కు సీత శవం వేలాడుతూ కనిపిస్తుంది. అది చూసిన వాళ్ళు ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. సీత అమ్మా నాన్నలకు ఫోన్ చేసి చెప్తే ఆ వార్త విన్న సీత తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సీత వాళ్ళ బంధువులు సీత పుట్టింటికి శవాన్ని అప్పగించారు. కూతురు శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడ్చారు. అందరూ బంధువులు కలిసి సీత యొక్క దహన సంస్కారాలు చేశారు. అమ్మ నేను ఇక్కడ ఉండలేను అని ఎన్నిసార్లు చెప్పినా కూడా పాపిష్టిదాన్ని నేను వినకుండా ఆ నరకానికి పంపించాను అంటూ బోరుబోరున ఏడుస్తున్నారు. పరువు మర్యాదల కోసం నా కన్న కూతుర్నే చంపుకున్నాము అంటూ సీత తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎంత ఏడ్చినా పోయిన కూతురు తిరిగి వస్తుందా? ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ రోదన ఉండేది కాదు. దయచేసి అందరూ వినండి. పక్కింటి వాళ్ళ కోసమో ఎదిరింటి వాళ్ళ కోసమో మనం మన పిల్లల్ని కనలేదు. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని తమ కూతుళ్ళని బలి ఇవ్వకండి. దయచేసి వాళ్ళు చెప్పేది వినండి. రేపు మీకు కూడా ఈ తల్లిదండ్రులకు పట్టిన పరిస్థితిని రానివ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.